పార్టీ బలమైన పార్టీగా ఎలా ఎదిగిద్ది? నీ పార్టీలో నీ సొంత వాళ్ళే నీ సొంత వాళ్ళకే నువ్వు కొట్టి తరిమేశావు. నువ్వు నీ సొంత చెల్లిలే నువ్వు పెద్ద దుర్మార్గుడు అని చెప్తున్నారు. నీకు ప్రజలు ఎలా నమ్ముతారు? నీ సొంత చెల్లెలు, నీ రక్తం పుట్టిన తల్లి, పుట్టి ఇచ్చిన తల్లి కూడా నీకు దూరం అయ్యారు. తల్లి దూరం, చెల్లి దూరం, కుటుంబ సభ్యులు దూరం, అందరు దూరం. ఎవరికి ఇచ్చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మే స్థాయిలో ఈరోజు ప్రజలు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడి, రాష్ట్రంలో ఎవరు లేరు అని చెప్పి అందరికి తెలిసిపోయింది. ఈ అన్ని కళ్ళకబులి మాటలు జనాలకి ఏదో వాళ్ళ కార్యకర్తలకి ఉత్సాహపరచడానికి ఏదో ఇలా మెరుపు తీగలాగా వచ్చి వైజాగ్ బెంగళూరు నుండి చెప్పి మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు. అంతే, ఇక్కడ ఏం లేదు అంత సీను. జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పులకు కూడా వ్యతిరేకించే స్థాయికి ఎదిగేటట్టు ఏం చెప్తున్నాడు? సుప్రీంకోర్టుకి ధిక్కారం టైప్లో మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు ముందు జడ్జిమెంట్ ఇచ్చింది, అది దాని గురించి మేము చేస్తామని చెప్పి, దానికి మీరంతా ఏం చెప్పి ప్రచారం చేసుకున్నారు? కల్తీ లేదు అని చెప్పి ప్రజలు ఏదో మభ్య పెట్టడానికి ఏదో చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? సుప్రీంకోర్టు ఒక కమిటీ వేస్తామంది, సిట్టుతో 2 అధికారులని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అధికారులని, తర్వాత సిబిఐ అధికారులు 2 వేస్తామని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుగా అందరూ శిరస్సు వహించాల్సిందే. ఎవరు ప్రధాన అయినా సరే, ఎవరైనా సరే, సుప్రీంకోర్టు అంటే మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి సిట్ ఎందుకు, బెట్ ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టుని అవమానపరిచేలాగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ గారిని నేను కోరుతున్నాను. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఇప్పుడు సిట్ వేయమని చెప్పి దాని సిట్ ఎందుకు, బిట్ ఎందుకు, నన్ను ఇరికిస్తారు అదేదని ఇప్పుడే భయపడిపోతున్నాడు. ఏదైనా సరే జడ్జిమెంట్ చేయాలంటే వాళ్ళ పేటీఎం బ్యాచ్, వాళ్ళ పేటీఎం వైసీపీ నాయకులు అయ్యి వాళ్ళు చాలని చెప్పి అబద్ధాల సాక్షి పేపర్ చాలని చెప్తున్నాడు. అది మన గౌరవమైన మన న్యాయస్థానం సుప్రీంకోర్టుని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అది చాలా తప్పు. అతని మీద ఈ వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు మీద చేసిన సుప్రీంకోర్టు సీట్ వద్దు, బెట్ వద్దు అని చెప్పి అది చేసిన సుప్రీంకోర్టు మీద చేసిన వ్యాఖ్యల మీద అతని మీద ఛార్జ్ షీటు రాష్ట్ర డీజీపీ గారు తీసుకోవాలని కోరుతున్నాను నేను. అది ఎవరి మతానికి వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి మతానికి వాళ్ళు చేసుకోవడం తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఎవరి మతం వాళ్ళది గొప్పది, హిందూ వాళ్ళ సనాతన ధర్మం హిందువులకు గొప్పది అన్నాడు, ముస్లింలకు ఏమో అల్లా అంటే గొప్పవాడు అన్నారు, క్రిస్టియన్స్ జీసస్ అంటే గొప్పవాడు అన్నారు. దాంట్లో తప్పేముంది? అతను వెర్షన్ అతను చెప్పుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చర్చికి వెళ్తాడు, అతను అక్కడ మాట్లాడేది అక్కడ మాట్లాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏం పత్తిత్తు కాదు కదా, అతను కూడా కొన్ని చోట మతం గురించి మాట్లాడిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అతను ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టం. దాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దాంట్లో కూడా తప్పు లేదు. అతనికి జీసస్ అంటే ఇష్టం, జీసస్ గురించి మాట్లాడుకున్నాడు. పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం అంటే ఇష్టం, దాని గురించి అతను మాట్లాడుకున్నాడు. దాంట్లో తప్పు ఏమీ లేదు, జనాల్లో ఏమీ లేదు. వీళ్ళు ఏంటంటే పేటీఎం బ్యాచ్, వీళ్ళకి ఏం దొరకక పనిపాట లేకుండా ఈ 5 ఏళ్ళు జనాల మీద పడి తినేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉండి ఫోన్లు తర్వాత టీవీల ముందు కూర్చొని ఆ పిచ్చి అబద్ధాల సాక్షి ముందు ఉంది. అది దాంట్లో దరిద్రుడు వస్తాడు, వాడి పేరేంటో తెలియదు, ఈశ్వరు. అసలు వాడు ఏం చెప్తాడో అసలు వాడికే అర్థమైద్దో లేదో తెలియదు. అసలు వాడు ఏం చదువుకొని వచ్చాడో లేకపోతే రోడ్డు మీద ఈ ప్లాట్ఫారం కానీ తీసుకొని పెట్టారు, ఆ ప్లాట్ఫారం వాళ్ళు అయినా చక్కగా మాట్లాడతాడు. వాడు అంత ఘోరంగా వాడు ఎక్కిచ్చిస్తుంటాడు, ఇలా చెప్పండి అని చెప్పి అంత దరిద్రుడు ఏదో వస్తుంటాడు. అంతేలే కానీ ఏం లేదు, ఎవరి మతం వాళ్ళకి అభిమానం, దాంట్లో తప్పేం లేదు.